నీట్ పరీక్ష పేపర్ను నీటి సిబ్బంది లీకేజ్ చేశారని 23 లక్షల వైద్య విద్యార్థుల భౌతవ్యాన్ని చికటమరం చేశారని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనారాయణ ఆరోపించారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. పేపర్ లీకేజ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మాలమాడ అధ్యక్ష కార్యదర్శులు దారాంజయ్య, కాకుమన్ రవి, పట్ల బంగారం, బైడికొండ మురళి తదితరులు బాగున్నారు. వస్తుండే అవి పడ్డానికి షాటలే కార్ వస్తుంది గుడి అమ్ముతాం బేరం పెట్టాను. వాళ్ళు ఎందుకంటారు? నా కారు పోయిన తర్వాత మీరు ఒక పక్కన ఎందుకు ఊరు తక్కువ ఓకే వర్ధిల్లాలి కాక్రోచ్ జనతా పార్టీ, వర్ధిల్లాలి కాక్రోచ్ జనతా పార్టీ, వర్ధిల్లాలి కాక్రోచ్ జనతా పార్టీ, వర్ధిల్లాలి కాక్రోచ్ జనతా పార్టీ. లాంగ్ లివ్ కాక్రోచ్ జనతా పార్టీ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కాక్రోచ్ జనతా పార్టీ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కాక్రోచ్ జనతా పార్టీ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కాక్రోచ్ జనతా పార్టీ, లాంగ్ లివ్, లాంగ్ లివ్ ఓర్ జనతా పార్టీ, వర్ధిల్లాలి కాక్రోచ్ జనతా పార్టీ, వర్ధిల్లాలి కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ పరీక్ష లీకేజ్ చేసిన మోడీ ప్రభుత్వం, నీట్ పరీక్ష లీకేజ్ చేసిన మోడీ ప్రభుత్వం, నీట్ పరీక్ష చేసి ఆత్మహత్య చేసుకున్న వైద్య విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. నీట్ పరీక్ష రాసి ఆత్మహత్య చేసుకున్న వైద్య విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. 23 లక్షల మంది నీటి వైద్య విద్యార్థులను నాశనం చేసిన మోడీ ప్రభుత్వం, నీట్ పరీక్ష లీకేజ్ చేసిన మోడీ ప్రభుత్వం, 23 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన మోడీ ప్రభుత్వం, 23 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన మోడీ ప్రభుత్వం, నీట్ పరీక్ష లీకేజ్ చేసిన మోడీ ప్రభుత్వం. నీట్ పరీక్ష లీకేజీ చేశారు. నీట్ కమిటీ వాళ్ళే ఈ పేపర్ని లీక్ చేశారు. దీంట్లో 23 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. కొంతమంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు, అమ్మ నేను కష్టపడి చదివినా, నేను మళ్ళీ పరీక్ష రాయలేని సరిగా నేనే కానీ మనస్తాపంతో చనిపోయారు. చాలామంది ఏం చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఏమన్నారంటే, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, పని పాట లేకుండా బుద్ధింగిల్లాగా తయారయ్యారు భారతదేశం యువత అన్నారు. దాని మీద అభిజిత్ దీప్కే అనే ఒక అతను, లండన్లో ఉండే అతను దళితుడు, దీని మీద తీవ్రంగా స్పందించి ఈ సంఘటనలో నుంచి అతను బుద్ధింకుల కాక్రోచ్ పార్టీ అని ఒకటి ఏర్పాటు చేశాడు. అది కాక్రోచ్ అంటే బొద్దింకులు అని. ఆ కాక్రోచ్ పార్టీ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుంది. భారీ ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ నీటి పరీక్షలు జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన జరుగుతుంది. ఈ నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ జరపాలని చేస్తున్నారు. ఈ మానవ వనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా భవిష్యత్తులో కూడా ఈ ప్రజా సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, మానవ హక్కుల సమస్యల మీద ఉద్యమించాలని యువత ముఖ్యంగా ఈ అవినీతి అక్రమాలకి మతానికి గురి కాకుండా, మతం కులం అని కాకుండా అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛని, నిరసన స్వేచ్ఛని కాపాడుకోవాలని. ఎందుకంటే ప్రతి దేశంలో ప్రతిదీ కూడా అవినీతిమైపోయింది. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు. రాజద్రోహం నేర కేసులు పెడుతున్నారు. డేరా బాబా లాంటి వాళ్ళకి బాగా సుప్రీంకోర్టు 16 సార్లు బెయిల్ ఇస్తుంది. మా జర్నలిస్టుల్ని, మానవ హక్కుల కార్యకర్తల్ని
వాళ్ళకి బెయిల్ లేకుండా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు దేశద్రోహ నేర కిందకి కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈ వెంటనే ఈ నీటి అక్రమాలు, అవినీతి అక్రమాలు పాలన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. ఈ నీటి విద్యార్థి పరీక్ష రద్దు చేయాలి. ఈ నీటి పరీక్ష పేపర్ లీకేజీ కారకులైన వారిని దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మోడీ మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అక్రమాలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి పిలుస్తున్నారు. కాబట్టి ఈ వైద్య పరీక్షలు నిర్వహించలేని మోడీ ప్రపంచ దేశాల్లో దీన్ని నేను మొత్తం పరిపాలన చేస్తానని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే మోడీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు, మోడీ భారతదేశ ప్రజలకు, యువతకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం.